మరి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలను శ్రద్ధగా విందాం. ఏమిటండి ఆ మాటలోని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఒక మాట. ఆ మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు ఆ మాట ఏమిటనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ఈ దేవా, నీకే వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి మీ మాటలు మేము చదివి ఉన్నాం. ఈ మాటలు నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బోధించటానికి నాకు జ్ఞానము చాలదు, చదువు తక్కువ. నీ బిడ్డలు నాకంటే తెలివి కలిగిన వారు నాయన. కనుక మీ స్థలంలోకి రండి. నాతో, ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలతో, ఎంత శ్రద్ధ ఉందో ఆలకిస్తున్న వారితో, లైవ్లో వింటున్న బిడ్డలతో కూడా మీరే మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏమిటి ఆ మాట అంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాడు అని చెప్పాడు. అంటే ఎవరి ద్వారాగా వెళ్తాడంట? మనుషులు పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొద్దకి, పరలోకములో ఉన్నటువంటి దేవుని యొద్దకి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగానే వెళ్ళాలి అనేటువంటిదే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా ఇక్కడ మనకి దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, బాగానే ఉంది. మరి ఆయన ద్వారాగానే వెళ్ళాలి అని అంటున్నారు కదా, ఎలాగ వెళ్ళాలి? మొదటగా ఈ వాక్య భాగంలోకి వెళ్ళటానికి ముందుగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వారు కానీ, యంత్రశబ్దం ద్వారా వింటున్న వారు కానీ, లైవ్లో ఈ మాటలు వింటున్నటువంటి వారు కానీ ఒక్క మాట గమనించాలి. తండ్రి యొద్దకు వెళ్ళాలి అని ఆశ ఎవరికన్నా ఉందా? ఉన్నోళ్ళుంటే చేతులు ఎత్తండి. తండ్రి యొద్దకంటే ఎందుకు భయపడుతున్నారు? తండ్రి యొద్దకంటే ఇక్కడ ప్రాణం పోవాలి, రేపు అక్కడ ఉండాలని భయపడుతున్నారా? ఏమండి, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఆశ ఉండాలి. ఏముండాలంట? నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఇప్పుడు కాదు. శరీరము భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్ ముగించబడిన తర్వాత మనమంతా కూడా తండ్రి యొద్దకి వెళతాం. అది నేను చెబుతున్న సొంత మాట కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన క్రీస్తు వారు ఇక్కడ చెప్పినటువంటి మాట మనకు కనపడుతుంది. అయితే ఏమంటున్నాడంటే, నా ద్వారాను తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ రోజున దేవుని యొక్క బిడ్డల యొక్క విశ్వాసం ఏమిటో తెలుసా? భూమి మీద అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి కష్ట నష్టాలు, ఇబ్బందులు అనుభవించిన తర్వాత మనకంటూ ఒక బహుమానం ఉంది. ఆ బహుమానే ఆయన యొక్క రాజ్యము. అదే తండ్రి ఉండేటువంటి స్థలము, కుమారుడు ఉండేటువంటి స్థలము. తండ్రిని యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉన్నదో అంటే మహిమతో నన్ను మహింపరచమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే తండ్రి కుమారులు ఏకమై ఎక్కడున్నారంటే వీళ్ళు పరలోకములో, పరలోక రాజ్యములో ఉన్నారు. పిలాతు గారితోటి ఇంకా వేరే సందర్భాల్లో ప్రభు మాట్లాడతాడు, ఇహలోక సంబంధమైంది కాదంట, ఈ లోక సంబంధమైంది కాదు నా రాజ్యం అంటాడు. కనుకనే ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో నీవు రాజు అంటే నీవన్నట్టే అంటాడు. నేను రాజునే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుకనే ఆయన అంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఆయన రారాజై కూర్చొని ఉన్నాడు. ఆయన తండ్రి ఆ స్థలంలోనే ఉన్నాడు. భూమి మీద ప్రతి వారు కూడా ఒకానొక రోజున తండ్రి యొద్ద అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఉండేటువంటి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళేటువంటి వారుగా ఉంటామని చెప్పి బైబిల్ బోధిస్తున్నట్టుగా చాలా స్పష్టతగా ఉంది. అయితే ఆసక్తి కలిగినటువంటి వారు ఏమంటే, మేము తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఎక్కడికంట? ఎక్కడికి? మేము తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? ఈ భూమి మీద మేము జీవిస్తున్నప్పుడు మేము తండ్రి యొద్దకు వెళ్ళటానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలి, ఎలాంటి మాటలు అనుసరించాలి, ఎలాంటి భక్తిని చేయాలి,
ఈ రోజున ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే మనసులో ఉంటే కట్టుకోగలమా? చెప్పాలా? ఏం చేయాలి? దానికి కష్టపడాలి, పనైనా చేయాలి, వ్యాపారం అన్నా చేయాలి, పొలం అన్నా పండించాలి, ఏదో ఉద్యోగం అన్నా చేయాలి. ఏదో ఒకటి చేసి ధనాన్ని కూడబెట్టుకొని ఆ వచ్చిన ధనము చేతను ఒక చక్కటి గృహాన్ని కట్టుకోవాలి. ఒక వస్తువు, బంగారం లేక ఇంకా అనేకమైన కొనాలనుకున్నాం, ఊరకే వస్తువు మనసులో అనుకుంటే రాదు కదా. కష్టపడాలి, సంపాదించుకోవాలి ధనాన్ని, దాన్ని కొనుక్కోవాలి. అలాగనే తండ్రి యొద్ద ఉండేటువంటి వారిగా, ఆయన రాజ్యంలో ఉండేటువంటి వారిగా మొదటగా నీవు నిర్ణయం తీసుకోవాలి. నీవు దేవుని రాజ్యం నాకు అక్కర్లేదు, భూమి మీద నాకు ఏదో ఒక నొప్పి, ఏదో ఒక బాధ, ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు కాసేపు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తగ్గితే చాలు, అంతబటికి నాకు చాలు, కానీ ఆ రాజ్యం నాకు అవసరం లేదు. తండ్రి దగ్గరికి నేను వెళ్ళాల్సినంత అవసరం నాకు అనుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళు విశ్వాసులు కాదు, నాకు తెలిసి పిశాసులు. ఎవరంట వాళ్ళు? విశ్వాసులు కాదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే ఖచ్చితంగా ఆయన రాజ్యం గురించి ఆసక్తి కలిగి ఉండాలి. అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటో తెలుసా? విశ్వాసము. ఏమిటంట? విశ్వాసము. కనపడనటువంటి దేవుణ్ణి ఆరాధించటం. నీకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కనబడతాడు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీతో మాట్లాడతాడు, పరిశుద్ధ గ్రంథంలో నీకున్న సమస్యకి పరిష్కారం చూపుతాడు. నువ్వు బాధలో, వేదనలో, అనేకమైన సమస్యలను పరిశుద్ధ గ్రంథంలో నీకు దేవుడిచ్చి కూర్చొని బైబిల్ గ్రంథం ద్వారాగా నీకు ఆదరణ కలగజేస్తాడు, ఓదార్పును కలగజేస్తాడు, సహాయాన్ని కలగజేస్తాడు దేవుడు. కానీ నీకు కనపడటం ఎప్పుడైనా చూసారా? ఏమండి? ప్రభు కనపడటం. ఆయన ఆత్మస్వరూపే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడంటే నీ కోసము వధించబడటానికి వచ్చాడు. ఒక మానవుడిగా తన రక్తాన్ని చిందించటానికి, తన ప్రాణాన్ని క్రైదనంగా నీ కోసం నీవు పొందాల్సిన మరణాన్ని, నీ పాప భారాన్ని ఆయన మీద మోపుకొని ఆ పాపానికి వచ్చే జీతం మరణం కనుకని ఆ మరణం ఆయన పొంది నీవు నా దగ్గరకు వస్తే నీకు రక్షణ కలిగిద్ది, జీవం కలిగిద్ది. నీవు పొందాల్సిన మరణం నేను పొందాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ వచ్చారు. అందుకని భూమి మీద ప్రతి వారు కూడా మనకు కావాల్సింది ఏమిటంటే తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంట? తండ్రి యొద్దకి వెళ్ళాలి. అనగానే కొంతమందికి భయమేస్తుంది. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం మరణించాలి కదా, మరణించిన తర్వాతే కదా అక్కడంటే. అకస్మాత్తుగా దేవుడు నేనేదో చంపేసేసి అక్కడికి తీసుకెళ్ళాడు. దేవుడు నీకు కొంత ఆయుష్ ఇచ్చాడు, అది ఆయనకి నీకే తెలియదు, నీకు తెలియదు కానీ ఆయనకే తెలుస్తుంది ఎంత ఆయుష్ నీకు ఇచ్చాడు అనేటువంటిది. దేవుడిచ్చిన ఆయుష్ కాకుండా మధ్యలోనే ఫిలిమిట్లాగా రాలుపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం చెప్పుకునే పరిస్థితి కాదు, కానీ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ కాలం భూమి మీద తీరిన తర్వాత ఒకానొక సమయంలో దేవుడు వస్తాడు, వచ్చి అందరినీ సమాధులు తెరవబడి తర్వాత అందరూ లెగుస్తారు, వాళ్ళందరిని తీసుకొని ఆయన రాజ్యంలోకి తండ్రి యొద్దకి వెళ్తాడు. అయితే దానికి ముందుగా నీవేం చేయాలంటే తండ్రి యొద్దకు చేరాలంటే ఏమి చేయాలో అవి భూమి మీద చేయాలి. తండ్రి యొద్దకు చేరాలంటే కొన్ని పనులు చేయాలి. గృహం కట్టుకోవాలంటే డబ్బు సంపాదించాలి, అవునా కదా? ఏమండి? పిల్లలను చదివించుకోవాలంటే డబ్బులు కావాలి. బలహీనతగా ఉంది చూపించుకోవాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం కష్టపడాలి, వ్యాపారం చేయాలి, ఉద్యోగాలు చేయాలి, లేక అనేకమైన పని పాటలు చేసుకోవాలి. ధనం వస్తుంది, దాని ద్వారా మనకు కావలసిన ప్రతి అవసరం తీర్చుకుంటాం. ఇది చాలా మంచి విషయాలు. అలాగనే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే భూమి మీద చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఎప్పుడైతే మనం చేస్తామో తండ్రి యొద్దకి మనం వెళ్ళగలం. కుమారుడు నేనే మార్గమును, సత్యమును, జీవము, నా ద్వారాగానే వెళ్ళేది. నేనే తీసుకెళ్తాను తండ్రి యొద్దకి. నేను తీసుకెళ్ళి నేను పరిచయం చేస్తాను తండ్రికి. తండ్రి ఉండే రాజ్యంలో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను నివసింపజేస్తాను మిమ్మల్ని అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది. మరి ఏం చేయాలండి? మనం ఏం చేస్తే ఆయన దగ్గరికి వెళతామండి అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరనయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు అన్నారు. ఏమన్నారంటే నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనుండి చూచి నీకు ఆహారం ఇచ్చాము, నీవు దప్పుకొనింట చూచి నీకు దాహం ఇచ్చాము. ఎప్పుడు పరదేశం చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చాము. ఎప్పుడు నువ్వు రోగువైనటే నువ్వు చెరసాల ఉంటే చూచి నీ యొద్దకు వచ్చాము అడిగాను. అందుకు రాజు అంటున్నాడు, మిక్కిలి అలుపులని నా సహోదరులు ఒకరికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాటల్లో భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అనుసరించాల్సిన పద్ధతులు, చాలామందికి వారు గడిపేవారు దేవుడు. ఎవరో దేవుడు అంట? యేసు ప్రభు కాదు, యెహోవా దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు అంతకన్నా కాదు. ఎవరంట వాళ్ళ దేవుడు? వాళ్ళ కడిపే, వాళ్ళ పొట్టే వాళ్ళకి దేవుడు. ఒక రకం చెప్పాలంటే వాళ్ళకి పొట్ట నిండితే చాలు, కానీ ఎదుటోడు పొట్ట గురించి ఆలోచించరు. పెద్దలు ఒక మాట అంటారు, ఏమంటారు? కొడితే ఈపు మీద కొట్టు కానీ పొట్ట మీద కొట్టబాకరు అంటారు. ఎలాగంట? కొడితే ఈపు మీద కొట్టు, పొట్ట మీద బట్టికి కొట్టబాక, అది పెద్ద పాపము అన్న రీతిగా మాట్లాడతారు. కనుక ఈ రోజున మనం గమనించే విషయం ఏంటంటే, నీవు తండ్రి యొద్దకి, నేను కానీ నీవు కానీ, ఈ మాటలు వింటున్నటువంటి వారు కానీ పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొద్దకి, పరలోక రాజ్యములోనికి నీవు వెళ్ళాలి, నేను వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్నటువంటి వాటిని మనం అనుసరించాలి. తండ్రి యొద్దకు చేరటానికి ఇవి పాటించేటువంటి విషయముగా మనం ఉండాలని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏమిటండి అంటే, అల్పులైన నా సహోదరుల్లో అల్పులైనటువంటి వారు, మీకంటే బలహీనమైనటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు, సహాయం పొందుకోవటానికి ఆసక్తి కలిగిన వారు, అర్హత కలిగినటువంటి వారు చాలామంది ఉంటారు. ఇలాంటి వారికి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మొదటగా భోజనం పెట్టాలి. ఏమి చేయాలంట? భోజనం పెట్టాలి. రెండోది, నీ ఇంటికి వచ్చినటువంటి వారు కానీ పరదేశులు కానీ నువ్వు చేయాల్సింది విషయం ఏమిటంటే, దాహంకి ఇవ్వాలి. మనం 5 వేళతో తింటున్నాం కదా, మన ఇంటికి వచ్చిన వారికి కనీసం నీళ్ళు ఇవ్వాలి. ఇంకెంత జ్ఞానం కూడా లేకపోతే నువ్వు క్రైస్తవుడో క్రైస్తవురాలివా? ఏమండి, మాది పెద్ద ఫ్యామిలీ అండి, 20 సంవత్సరాలు బట్టి ప్రభువుని నమ్ముకున్నాం. ఇంటికి వచ్చాడు గ్లాసు మర్చిన చేత కాదు. నువ్వేం ప్రార్థనోడివి? నువ్వేం ప్రార్థనా పౌరురాలివి? నీ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి శత్రువైనా సరే ప్రేమించాలి కదా. నువ్వు ప్రేమించాల్సింది పోయి ద్వేషిస్తున్నప్పుడు ప్రభువుకు అవమానమే కానీ, ప్రభువుకు నిందొచ్చేదే కానీ నీకు కాదు కదా వచ్చేది. నువ్వేలెక్కడ క్రైస్తవుడు అయ్యావు, ఏలెక్కడ క్రైస్తవురాలు అయ్యావు? ప్రభు అని శత్రువులు ప్రేమించుడి, వారి కోసం ప్రార్థన చేయని అంటున్నాడు. అనేకమైన సంవత్సరాల వాక్యాలు వినటం కాదు, ఒక్క వాక్యం ప్రకారం నడిచినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. యేసు ప్రభు వారు కూడా చెప్పేది అదే. ఏమంటున్నాడంటే, భోజనం పెట్టండి. నేను ఆకలి కొట్టి మీరు నాకు భోజనం పెట్టారు. అల్పులైన సహోదరులకు మీరు భోజనం పెట్టారు. అల్పులైన సహోదరులకి మంచి నీళ్ళు ఇచ్చారు తాగటానికి. ఇంకా అంటున్నాడు, అల్పులైన సహోదరుల్ని చేర్చుకున్నారు. ఏం చేశారంట? వాడికి నీడ లేదు, ఉండటానికి నివాసం లేదు, పరదేశై ఉన్నాడు, ఏదో అనుకోకుండా వచ్చాడు. ఆ పూట ఆతిథ్యం ఇచ్చి గృహంలో కాస్త తలదాచుకోవటానికి సమయం ఇస్తే నువ్వు దేవునికి ఇచ్చినట్లే. అది ఎవరికి ఇచ్చినట్లంట? దేవునికి ఇచ్చినట్లే. అది మనం చేయాలంట. చాలామంది ఇంటిలోకి కూడా రానివ్వరు. ఏం చేస్తారు? ఇంటిలోకి కూడా రానివ్వరు. వస్తే ఇల్లంతా అపవిత్రపరచబడినట్టుగానే. కనుక నీ విషయాల గురించి ఆలోచన చేసి 3 విషయాలు. ఒకటి, మనం ఎదుటి వారికి భోజనం పెట్టగలగాలి అల్పులైనటువంటి వారిలో. రెండవది, దాహానికి మంచినీళ్ళు ఇవ్వాలి. మూడవది, ఇంటి చేర్చుకోవాలి. నాలుగవది, మనకు కలిగిన వస్త్రాల్లో ఆ వ్యక్తి కొదవగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వాలి. మనం ధరించుకొని మన వైపు 4 సార్లు అద్దంలో అటు ఇటు తిరిగి చూసుకోవడం కాదు. అల్పులైనటువంటి సహోదరులు,
పేదవారు కావచ్చు, వస్త్రాలు లేనటువంటి వారు కావచ్చు, కొదవగా ఉన్నటువంటి వారు కావచ్చు, వారికి ఏం చేయాలంటే వస్త్రాలు ఇవ్వాలి. అయితే బాధలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి, బలహీనంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం చూసి పలకరించి వాళ్ళని బలపరచాలి. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, కొంతమంది భక్తులు ఉంటారు, పోతే వాడు రాగు నాకు వస్తావు అని చెప్పి ఫోన్లు వేసి కూడా మాట్లాడుకోరు. అర్థమవుతుందా? ఆ మనిషి కనబడ్డప్పుడే బాగున్నావా అక్క, బాగున్నావా అని అంటారు, కానీ ఫోన్ చేసి నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీ కుటుంబం ఎట్లా ఉంది, అంతా మంచిగున్నారా అని కూడా అడగటానికి నోరు రాదు. మరి దేనికి తెరుస్తారు? చెత్త చెదారం తినటానికి కట్టుకుంది. ఇదేనా దేవుడు నేర్పేటువంటి భక్తి జీవితం? కాదు కదా. దేవుడు అందుకనే తండ్రి ఎద్దుకు వెళ్ళాలంటే ఏమంటూ ఉన్నాడంటే, బట్టలు ఇవ్వమన్నాడు, చూడరమ్మంటున్నాడు. నన్ను చూడవచ్చి తిరిగి బలహీనలుగా ఉన్నప్పుడు, రోగుల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు నా ఎద్దుకు వచ్చి తిరిగి అన్నాడు. ఎక్కడంట అంటే బంధించబడినప్పుడు. చెరసాలంటే జైల్లో వేస్తే కాదు, అపవాది చేత బంధించబడినప్పుడు, బలహీనలై ఉన్నప్పుడు. అందుకని అపవాది చేత బంధించబడినటువంటి ఒక ఆమె 18 సంవత్సరాలు బట్టి నడువు వంగిపోయిన స్త్రీ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము కుమార్తె, ఏ కుమార్తె అంటావా అని చెప్పి ఆమెను లేపి నిలబెట్టాడు. ఆమె నడువంగిపోయే రీతిగా బలహీనత పెట్టిన ఆ చీకటిని ప్రభువారు గద్దించి వెళ్ళగొట్టాడండి. ఆయనే అంత ప్రేమ చూపినప్పుడు చూపడానికి నీలో ఏమైపోయింది ఆ ప్రేమ? ఎదుటి వారు మనకు బాగోకపోతే మనల్ని వచ్చి పలకలేవలేదని, మన దగ్గరకు రాలేదని, ఫోన్ అన్న చేయలేదని మనం ఏడిచేస్తాం. అదే ఎదుటి వారికి బాగోలేనప్పుడు, వారు బంధించబడిన సమయంలో, బలహీనమైనప్పుడు మనం బట్టికి వెళ్ళి పలకరయ్యాం. ఏదో శాస్త్రం ఉందిగా, వస్తాయేం తెస్తున్నా, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంట. ఏమిటంటే అది, మా ఇంటికి వస్తా ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఎంతసేపు ఇదే, ఎటుపోయినా కూడా మా కడుపే నిండాలి, ఎటుపోయినా కూడా మాకు మేలే కలగాలి, ఎటుపోయినా మాకేం లాభం కలగాలి. ఇదొక వైఖరి, ఇంతకన్నా చెడ్డది ఇంకోటి లేదు. అది మంచి పద్ధతి కాదు. అయితే ప్రభువారు చెప్పారు ఈ మాట విషయమై, అన్నీ కూడా చెప్పుకున్నటువంటి ఇక 6 విషయాలు కూడా, భోజనము కానీ, దాహము కానీ, చేర్చుకోవటం కానీ, బట్టలు ఇవ్వటం కానీ, చూడటానికి వెళ్ళటం కానీ, ఏమండి చేర్చుకునేటువంటి విషయంలో కానీ, ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరికండి వాళ్ళు చేయాల్సిన విషయాలంటే అలుపులైనటువంటి సహోదరుల్లో. ఎవరికంట? అలుపులైనటువంటి సహోదరుల గురించి మాట. అందుకు రాజు, మీకు అలుపులైన సహోదరులు ఒక్కరికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని నిత్యముగా నేను మీతో చెప్పుచున్నాను. మీరు ఎవరికి చేసినా అది నాకు చేసినట్లే. నాకే డైరెక్ట్గా మీరు చేయలేరు, ఆ రాజ్యానికి రాలేరు. భూమి మీద ఉన్నారు, పాప దేహాన్ని కలిగి ఉన్నారు. మీ పాప దేహం మీద ఉన్నటువంటి పాపను తొలగించటానికి నా కుమారుడు పంపించాను, క్రీస్తును పంపించాను. మీ దోషమును ఆయన మీద మోపాను, ఆయన శిలువలో కొయ్య మీద మరణించాడు, మళ్ళీ నేను ఆయన లేపాను, నా యొద్దకి ఆయన వచ్చేసాడు. మీరు కూడా నా యొద్దకు వస్తారు కనుక భూమి మీద ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయండి. చేస్తే తండ్రి అనగా నా యొద్దకు మీరు వస్తారు, నా రాజ్యానికి మీరు వస్తారు, నేను ఉండేటువంటి రాజ్యంలో మీరు ఉంటారని చెప్పి తండ్రి మాట్లాడుతున్నాడు. కుమారుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకి రాడ. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పరలోకం చేరాలంటే నన్ను నమ్మాల్సిందే, నన్ను నమ్ముకోవాల్సిందే, నా యందు విశ్వాసం ఉంచాల్సిందే, నా రక్తం త్రాగి నా శరీరం భుజించాల్సిందే, నన్ను అనుసరించాల్సిందే. నేనే లేపగలిగిన వాడిని, నేనే తండ్రి యొద్దకు చేర్చగలిగిన వాడిని, ఇంకెవడు లేడు భూమి మీద, పరముందు కానీ భూమి మీద కానీ, నేనే 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 అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ విషయాల గురించి చాలా స్పష్టతగా మాట్లాడుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. అయితే మనం చేయాల్సినటువంటి విషయం ఇంకా ఇంకోటి రాయబడింది. ఇంకోటి ఏమంటే, పాత నిబంధనలో రాశాడు అదే మాటని, క్రొత్త నిబంధనలో కూడా రాశాడు. లేవీకాండం చూడండి, 19వ అధ్యాయం 18వ వచనం. లేవీకాండము 19వ అధ్యాయం 18వ వచనము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలెని పొరుగువానిని ప్రేమింపవలను, నేను యెహోవాను అన్నాడు. తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడంట, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎక్కడికి వెళ్ళాలంటే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే,
పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీవు కీడుకి ప్రతి కీడు చేయకూడదు. ఎదుటివాడు నీకు కీడు చేసినప్పుడు నీవు కీడు చేస్తే ఎలాగెళ్తావు? వాడు దొంగ అయితే నువ్వు దొరవుతావా? నువ్వు కీడు చేసావు కదా. రౌడీ షీటర్స్ ఉంటారు. మన మధ్య ఎవరు చంపేశారంట రాత్రికాల సమయంలో వింటున్నా, హైదరాబాద్లో మరి ఎక్కడ జరిగింది. ఒకప్పుడు వాడు చంపాడు, వాడిని ఇంకొకరు చంపారు. కీడుకు ప్రతి కీడే కదా. అలాగని ఇక్కడ కూడా మనం చేయాల్సి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అందుకని ఇక్కడ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించు. నీ ప్రజల మీద, నీ వారి మీద నీవు కోపముంచుకోకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మరి ఏం చేయాలి? నీ దగ్గర రావాలంటే ఏం చేయాలి? నీ రాజ్యానికి రావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాలంటే ఏం చేయాలి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరిని ప్రేమించాలి? మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటున్నామో, మనల్ని మనం ఎలాగ గౌరవించుకుంటున్నామో, అలాగ నీ పొరుగు వారిని కూడా నీవు గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో అలాగే ప్రేమించాలి. ఒక మంచి సమరయుడు ఉన్నాడు. చాలాసార్లు విన్నారా సమరయుడి గురించి? ఒక అతను ఒక ప్రాంతానికి వెళ్తూ దొంగల చేతిలో చిక్కి గాయపరచబడి దోచుకున్నారు, కొట్టి చివరి ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మార్గం గుండా ఒక లేవీయుడు వచ్చాడు, చూసి నాకెందుకులే అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఒక యాజకుడు వచ్చాడు, చూసుకొని నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వస్తున్నాడు అటుగుండా తన వాహనం మీద ఎక్కి. ఈ వస్తున్న సమయంలో మూలుగుల శబ్దం వినబడుతుంది. ఏం వినబడుతుందంట? వింటున్నారా లేదా? మూలుగుల శబ్దం వినబడుతుంది. ఏంటి ఆ మూలుగుల శబ్దం తన వినపడుతుందని ఆపి పక్కకు తిరిగి చూస్తే అక్కడ గాయాల పాలైనటువంటి వాడు, వాని వస్త్రాలు కూడా లేవు, భయంకరంగా బలహీనుడే, కొట్టబడి రక్తంలో ముద్దై చివరి దశలో ఉండి రప్పుతున్నటువంటి స్థితిలో ఉన్నాడు. దగ్గరికి వెళ్ళిపోయాడు, అతను చూశాడు. అతని గాయాలు మొత్తం చూసి తన దగ్గర ఉన్నటువంటి వాటితో క్లీన్ చేసేసి ఆయిల్ పోసేసి కట్టేసేసి, తన వస్త్రాలుంటే తనకు వస్త్రాలు కోల్పోయాడు కనుక వస్త్రాలు వేసేసి తన వాహనం దిగి తన వాహనం మీద ఇతను ఎక్కిచ్చేసి పూటకోళ్ళ వారి ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఆ పూటకోళ్ళు వాడితో చెప్పాడు, బాబు ఇతను నా సోదరుడు, నేను పలానా ప్రాంతం వెళుతున్నాను, మళ్ళీ ఒక వారం రోజులు నాలో తిరిగి వస్తాను, ఇతను మీ ఇంట్లో విడిచిపెడుతున్నాను, ఇతను మీరు మంచిగా చూడండి, ఇదిగో ధనము, ఒకవేళ ఇది అయిపోతే నేను మళ్ళీ వచ్చిన చెల్లిస్తాను, ఇతని మటుకు ఏమీ కొదువా చేయొద్దు అని చెప్పి విడిచిపెట్టి వెళ్తూ సహోదరుడితో చెప్తున్నాడయ్యా, నీకేమి ఇబ్బంది లేదు, నీకేం కాదు, నీకు కావలసినన్ని వాళ్ళు ఇస్తారు, నీకేం కావాలో తీసుకొని తిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉండు, నీకు ఓపిక రాగానే మీ ప్రాంతానికి వెళ్ళిపో. దేవుని స్తోత్రం. ఇదే మంచివారు చేసేటువంటి పని, మంచి సమరయులు చేసే పని. నిన్ను బలే నీ పొరుగు వారిని ప్రేమించమంటే అదే జరిగించాల్సింది, అదే చేయాల్సింది. ఈ రోజుల్లో ఎలాగున్నామంటే మనం బాగుంటే చాలు. ఎలాగంట? మనం బాగుంటే చాలు, ఎదుటోడి సంగతి మనకు అనవసరం, వాడి కుటుంబం ఏమైనా వాడు ఏమైనా మనకు అనవసరం అనుకుంటాం. చాలా పొరపాటు. మనం పాడైపోయిన తర్వాత, మన జీవితం పాడైపోయిన తర్వాత మన వల్ల ఇంకొకరు నాశనం కాకూడదని, ఇంకొకరు దెబ్బతిన ఇదవ్వకూడదని, ఇంకొకరు మనకు కీడు చేస్తే మనం కీడు చేసే మనసుకు మనకు ఉండకూడదు. అందుకని కీడుకు ప్రతి కీడు చేయకూడదని, నీ ప్రజల మీద కోపముంచుకోకూడదని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి పాత నిబంధన గ్రంథము లేవి కాండములో చెబుతూ ఆయన అంటున్నాడు, నేను యెహోవాను. ఎవరంట అంటే నేను తండ్రిని అని వస్తుంది అక్కడ. అదే మాటని మత్తయి సువార్తలో 19:19 కూడా చెప్తున్నాడు. చూడండి, 19వ అధ్యాయం మత్తయి సువార్త, 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో కూడా ఇదే మాటను చెప్తున్నాడు. నిన్ను వలె పొరుగువారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను. ఒక ఆయన అడుగుతున్నాడు, ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆజ్ఞల గురించి సందర్భం అంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పిన ఆజ్ఞల్లో ఉన్నటువంటి మరొక ఆజ్ఞ ఇది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. లేవి కాండములో కూడా చెప్పబడిన మాటల్లో ఏమంట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది చెప్తుంది ఎవరో తెలుసా?
నేనే యెహోవాను అనేటువంటి పదాన్ని అక్కడ వాడుతూ వచ్చాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము తండ్రి దగ్గరికి వెళ్ళాలని మనసులో ఆశ ఉంటే కాదు, తండ్రి ఉండేటువంటి రాజ్యంలోనికి మనం వెళ్ళాలని కోరుకుంటే కాదు, కానీ ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి. ఒక సేవకుడు చెప్తున్నాడు ఒక రోజున ఒక సభలో మీటింగ్లో, ఆయన ఏమంటున్నాడంటే, ఆయన చేస్తున్నట్టు దేవుని దగ్గర ప్రార్థన, ప్రభువా ఇదిగో నీ రాజ్యంలో ఒక మూల ఇలా ముడుచుకొని కూర్చోటానికి అంత చోటి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దాని విలువ సేవకుడికి అర్థమైంది. ఆ రాజ్యము గొప్పతనం సేవకుడికి అర్థమైంది. మనం గదుల్లో ఏసీలు పెట్టుకొని పాలరాజులతో ఉండి బ్రహ్మాండమైన గృహాలు కట్టించుకొని ఇవి శాశ్వతం అనుకుంటున్నా, కూలిపోతాయి. ఒక రోజున ఏమైపోతాయి అంట? కూలిపోతాయి. ఒక్క బిల్డింగ్ కూడా ఉండదు. ఏ భూమి మీద అయితే నువ్వు బిల్డింగ్స్ కట్టావో, అపార్ట్మెంట్ కట్టావో, బంగారంతో పొదిగావో మొత్తం నేలమట్టం అయితే ఎప్పుడో తెలుసా? భూమి కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడంటే అది భూమి కూడా లయమైపోతుంది. భూమి ఆకాశాలు గతించిపోతాయి. పంచభూతంలో మహావేంద్రంతో లయమైపోతాయి. ఏమీ ఉండదు సృష్టిలో. నిలబడేటువంటిది ఏమిటంటే పునాదులు కలిగినటువంటి పట్టణము, తండ్రి యొక్క రాజ్యము, తండ్రి ఉండేటువంటి స్థలము. కనుకనే నీవు నేను కూడా ఆ తండ్రి ఉండేటువంటి రాజ్యము కోసం, ఆ తండ్రి ఉండేటువంటి స్థలంలోనికి నీవు నేను వెళ్ళాలి. దానికోసం భూమి మీద నువ్వు కష్టపడాలి. దానికోసం నువ్వు క్రమాలు అనుసరించాలి. నువ్వు అనేకులకి నీవు చేయగలిగిన సహాయము భోజనము. ఏమిటంటే అది భోజనము. ఇంటికి వచ్చిన వారికి దాహానికి నీళ్ళు ఇవ్వటము, లేదా వారిని చేర్చుకోవటము, లేక కావలసిన వస్త్రాలు ఇవ్వటము, వాళ్ళ బలహీనలై ఉంటే వెళ్ళి చూడటం, వెళ్ళి పరామర్శించి రావటం. ఇవన్నీ కూడా నీవు నేను మనము చేయాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ కాకుండా ఇంకా ఏమంటున్నాడంటే, ఎదుటివారు నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో, నీ అవసరతలు నువ్వు ఏ విధంగా తీర్చుకుంటూ ఉంటావో, ఎదుటి వారిని కూడా అదే విధంగా ప్రేమించి ఆ ప్రేమను కాస్త వారి మీద నీవు చూపించాలి. మంచి సమరయుడు అనగా సమరయుడు చూపించాడా లేదా ప్రేమను? చెప్పండి. చూపించాడు. ఆ ప్రేమని చూపించేసి ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఉన్న సహోదరుల ప్రేమను అక్కడ కనపరిచాడు. నీవు నేను చూపిస్తున్నామా? ఏనాడన్నా ఉందా అలాంటి పరిస్థితి? లేదు. కానీ చూపించిన వాళ్ళే ధన్యులు. చూపించినప్పుడే తండ్రి యొక్క రాజ్యానికి మనకు వెళ్తాం. అయితే దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలనుకునేటువంటి వారు మన ఆత్మలో ఒక జరగాల్సిన గొప్ప మార్పు ఉంది. ఏముందంట? ఏమో అనుసరించాల్సిన, ఇప్పుడు చదువుకున్నటువంటి 7 లేక 8 విషయాలు భూమి మీద ఇంతకన్నా ఎక్కువే ఉన్నాయి. అన్నీ చెప్పుకున్నా మీకు గుర్తుండవు, అనుసరించలేరు కూడా. కానీ కలిగిన దాంట్లో ప్రేమ చూపించి, జాలి చూపించి మనం అనుసరించాల్సినటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అయితే రెండో విషయం ఏమిటంటే దేవుని రాజ్యము. ఏ రాజ్యం అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు, నా ద్వారం తప్ప తండ్రి యొద్దకు ఎవరుడు రాలేరు, నా ద్వారాగా వెళ్ళాల్సింది తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నేనే పరమున తండ్రిని మీకు బయలుపరుస్తున్నాను అనేటువంటి మాటను కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే కుమారుడైన ప్రభువే, క్రీస్తే మనల్ని తీసుకుని వెళ్తాడు అనేటువంటి చూస్తున్నాం. అయితే కుమారుడైనటువంటి క్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. మార్కు 1:15 చూడండి. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు మార్కు 1:15 చూడండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరంటే అయినా యేసుక్రీస్తు ప్రభువారు. కాలము సంపూర్ణమైనది. ఏమొచ్చిందని దగ్గరికి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటే కాలము పూర్తవుతుంది, దేవుని రాజ్యము దగ్గరకు వచ్చింది. మీరంతా ఏమి చేయాలో తెలుసా? మారు మనస్సు పొందండి, సువార్త నమ్మండి, అంటే యేసుక్రీస్తు నమ్మండి. మీ హృదయంలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని, పాత యొక్క లక్షణాలని, లోక సంబంధించిన ఆలోచనల్ని మీరు విడిచిపెట్టండి అని చెప్పి ఆయన ఏమంటున్నాడు? దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు. ఎక్కడికంట? నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు మారు మనసు పొందాలి. అందుకనే బాప్తీసానికి ముందు మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా బాప్తీసాలు తీసుకుంటే ఎవరమైనా సరే, నేనిచ్చినా మీరు తీసుకున్న ఇంకొకరు ఇచ్చినా సరే, మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకుంటే మళ్ళీ పాపం నిన్ను ప్రేరేపిస్తుంది. ఏం ప్రేరేపించిద్దంట? పాపం నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రేరేపించి నిన్ను లాక్కొని వెళ్తుంది. అది లాక్కొని వెళ్ళి మరణానికి అప్పగిస్తుంది. అది పాపం నిన్ను. అర్థమవుతుందా?
అందుకనే ఆయన ఏమంటుందంటే ప్రభువారు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారుమనసు పొంది సువార్త నమ్మండి. అంతటా అందరూ మారుమనసు పొందాలి. మారుమనసు లేనటువంటి బ్రతుకేనా? మారుమనసు లేని క్రైస్తవ జీవితమేనా అది? నేను క్రైస్తవునే, నేను ప్రార్థనకి వెళ్తాను చెప్పుకుంటే కాదు, మారుమనసు రావాలి. ఏమి రావాలంట? మారుమనసు. మన నలుగురు కూర్చున్నప్పుడు ఎవడో ఒక చేతిలో నుంచో జోబులో నుంచో ఒక వస్తువు, అది రూపాయి కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఇంకా ఎక్కువ ధనమే కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, పడిందంటే తీసి మనం జోబులో పెట్టుకోవాలా లేకపోతే ఇవ్వాలా? మొన్న ఒక కృతజ్ఞత కూడిక జరిగింది ఒక ఇంట్లో, పిలిచారు, వెళ్ళాను. వెళితే పాస్టర్ గారికి కాస్త జలుబు చేసిందేమో, దగ్గు వస్తూ ఉంది. ఆయన విక్స్ బిళ్ళలు కొనుక్కొచ్చుకున్నాడు. గమనించండి ఈ విషయాలని. విక్స్ బిళ్ళలు తెచ్చుకున్నాడు, టేబుల్ మీద పెట్టాడు. చిన్న టేబుల్ పెట్టారు అక్కడ, అలాంటిది అనుకోండి బహుశా. అంత టేబుల్ అయితే ఆ పాస్టర్ గారు దాని మీద ఆయన బైబిల్ అన్ని పెట్టాడు, బైబిల్ బ్యాగ్ పెట్టాడు, పెట్టాడు, కావాలి వాటర్ బాటిల్ అన్నీ పెట్టేశాడు. ఇంకా 2వ బైబిల్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ పక్కనే విక్స్ బిళ్ళ కూడా పెట్టేటప్పటికి ఆ బైబిల్ కదిలిస్తూ ఆ నోట్స్ కదిలిస్తూ ఒకటి కింద పడింది. సరే ఈ లోపు నేను తీసిద్దామంటే కుదరలేదు. సరే ఇవ్వచ్చులే అనుకున్నాను. ఈ లోపు ఒక బుడ్డోడు ఏం చేశాడంటే, ఒక 7 సంవత్సరాలు ఉంటాయి వాడికి, వాడు అటు ఇటు వస్తున్నప్పుడు కిందకు చూశాడు, ఎందుకు విక్స్ బిళ్ళ కనబడింది. కనబడినప్పుడు వంగి తీసుకోవాలి. ఒకటి ఆలోచన చేయండి, వంగి తీసుకోవాలి కదా, లేదా తీసి టేబుల్ మీదన్నా పెట్టాలి. కానీ వాడు ఏం చేశాడు తెలుసా? ఎంబటి కాలు విక్స్ బిళ్ళ మీద పెట్టేశాడు. నాకు ఒక్కసారి 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అన్నమాట నా జీవితం. ఒక్కసారి వెళ్ళిపోయింది. నేను కూడా ఒకసారి ఏం చేశానంటే 20 రూపాయల నోటు కనపడింది నాకు. సేమ్ పరిస్థితి, కాలు దాని మీద పెట్టేసేసి ఎవడో లేనప్పుడు కాలు గోకొట్ట కింద ఉంచేసి ఆ 20 తీసుకుని వెనక జోబులో పెట్టుకుని సరదా సినిమాకి వెళ్ళొచ్చు అనుకుని వెళ్ళా. సాయంత్రానికి మా నాన్న 50 రూపాయలు ఇస్తే ఆ 50 పోయినాయి. 50 రూపాయలు ఎడిపోయినాయో తెలియదు, జోబులోనే పెట్టుకున్నాను కానీ పోయినాయి, ఎడిపోయినాయి. వాడు విక్స్ బిళ్ళ మీద కాలు పెట్టగానే 30-40 ఏళ్ళు ఒక్కసారిగా రివర్స్ వెనక్కి వెళ్ళిపోయింది నా జీవితం. తినే బిళ్ళ కదా అని చెప్పి ఆ కాలుకలి వాడు 3 సార్లు చూసేటప్పటికి నాకెందుకు వచ్చింది అనుకున్నాడేమో, వాడు వెళ్ళిపోయాడు. ఇంకంతే. ఎమ్మటే తీసి టేబుల్ మీద అలా కింద తీసి అలా పెట్టగానే పాస్టర్ గారు కింద పడిందంటే తీసి జోబులో పెట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు చెబుతున్నా? పాప స్వభావము. ఏ స్వభావం అంట? పాప స్వభావం అది. అందుకనే మనం మారుమనసు పొందాలి. ఇలాంటివన్నీ కూడా పెద్దవారిలో ఉంటాయి. పిల్లవాడంటే తినే ఆశ కలిగి ఉన్నాడు, పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి. 20, 30, 40, 50 సంవత్సరాలు కలిగి ఇంకా పెద్ద వయసు కలిగిన వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉంటారు. మనకి పరాయవాడు సొమ్ము మనకు కంటబడినప్పుడు అది మాది కాను కనుకనే మనం ముట్టుకోకూడదు, అది వాడికి అప్పగించాలి తెలిస్తే. లేకపోతే ఎవరికైనా చెప్పి ఎవరో పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాలి. కానీ నువ్వు పొరపాటున కూడా దాని చోలు పోకూడదు. దాని చోలు పోయావంటే నీకు మారుమనసు క్రీస్తు రాజ్యాన్ని కోల్పోయినట్టే. ఎంతమంది అలాగే నీది కాని దానికోసం ఆశపడి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారో తెలియదు ఈ రోజుల్లో. చాలామంది చిన్న వాటి కోసం 10 రూపాయలు ఛార్జ్ చేయటువంటి ఆ రైలు బండ్లు దొంగ బండికి వెళ్తున్నారు చాలామంది. అర్థమవుతుందా? ఇక్కడిక్కడ దిగుతారు. 5 రూపాయలు ఛార్జీ ఉన్న కాడ, 10 రూపాయలు ఛార్జీ ఉన్న కాడ కూడా ఏం పోయింది? 10 రూపాయలు 5 రూపాయలు మూటలు కడతావా? అదేమంటే దేవుని నమ్ముకున్న పిల్లలే. ఇలా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ రిజిస్టర్ చూస్తే అన్ని క్రైస్తవ పేర్లే. అర్థమవుతుందా? మొన్న ఎక్కడ జరిగింది ఒక పెద్ద విషయం, భయంకరమైనటువంటి విషయము. అందులో క్రైస్తవుల పేరే కనబడుతుంది. పుట్ట క్రైస్తవులు బాల్యం నుంచి వాళ్ళు మంచిగా అభివృద్ధి కావాలనుకోవటమే కానీ బైబిల్లో ఉన్న పేర్లు పెట్టి బైబిల్ భ్రష్టు పట్టిస్తున్నారు. నాకు ఆ పేర్లు విన్నప్పుడు కళ్ళము నీళ్ళు తిరుగుతాం. ఎందుకు పెడతారు ఎలాంటి వాళ్ళకి పేర్లు? పెట్టినప్పుడు పెంచగలిగితే పర్ఫెక్ట్గా పెంచాలి, లేకపోతే అలాంటి పేర్లు మార్చాలి. ఎందుకు అలాంటి పేర్లు పెడతారా అనిపించింది నాకు. కనుకనే మారు మనసు పొందాలి. మారు మనసు ఎవరైతే పొందుతారో వాళ్ళే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అందుకనే దేవుని రాజ్యం సమీపించి అన్నది మారు మనసు పొంది సువార్తని నమ్మండి అనేటువంటి మాటని మార్కు సువార్త 1:15 మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా లూకా సువార్త 15 అధ్యాయం 7వ వచనం చూడండి.
ఇదే దేవుని రాజ్యం గురించే మాట్లాడతాడు. తండ్రి యొద్దకు మనం చేరాలంటే ఆయన ద్వారాగానే ఉన్నాడు. ఆ చేరాలంటే ఆయన ద్వారాగా వెళ్ళటం అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వెళ్ళాలంటే ఆయన చెప్పిన మాటను మనం అనుసరించటమే ఆయన ద్వారాగా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. లూకాసు వార్త 15:7 మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు, అదేనా కాదా? 15:7 మీరు పూర్తిగా చదివారు, కాకపోతే నేను షార్ట్ కట్లో చెప్పాను. ఇప్పుడు చదవడు. అటువలే మారుమనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. ఎక్కడంటే అది ఎక్కువ సంతోషం అంట, కాస్త కూస్తు కాదు, ఎక్కువ సంతోషం. అలాంటి ఎక్కువ సంతోషం. ఒక అన్నదమ్ములు ఉన్నారు, 5 అన్నదమ్ములు, ఎవరికి పిల్లలు లేరు. ఎవరికి పిల్లలు లేకపోతే ఆ 5 ఆఖరివాడికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుడితే ఆ ఊళ్ళో ఒక పండుగ వాతావరణం వచ్చేసిందంటే, కొన్ని గ్రామాల్లో కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, తిరణాల్లా జాతరలా చేస్తూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా పెద్దగా గ్రామం అంతా కూడా ఒక తెలియనటువంటి సంతోషకరమైన విషయంగా అందరికీ అన్ని పంచుకుంటూ గొప్పగా ఆ గ్రామంలో జరిగింది. ఆ పిల్లవాడు పుట్టేటప్పటికి, వాడు ఎదిగి పెద్దవాడేటప్పటికి, సుమారుగా వాడు 6-7 తరగతులు సుమారుగా చదివేటువంటి వయసులోకి వచ్చేటప్పటికి అందరితో పాటు వాడు కూడా ఆటలాడటానికి చెట్టు ఎక్కాడు. కోతి కొమ్మచ్చి ఆట ఆడతారు కదా, అట్లాగే ఏదో చెట్లు ఎక్కారంట. చెట్లెక్కి వాడు ఏదో కొమ్మ మీదకి వెళ్ళేటప్పటికి ఆ కొమ్మ ఇరిగి ఆ నుంచి కింద పడ్డాడు. కింద పడేటువంటి పరిస్థితి ఇలాగ తల్ల క్రిందులుగా పడి ఈ మెడ భూమి మీద ఆనుకుంది. పడేటప్పుడు ఈ మెన్నలు కాస్త కట్ అయిపోయింది. 5 అన్నదమ్ములు, సమృద్ధి కలిగిన కోట్ల రూపాయలు ఆస్తుంది వాళ్ళకి. వాళ్ళంతా ఏం చేశారంటే పిల్లవాడిని తీసుకొని 5 ఒక్కొక్కడు ఒక గోతం తీసుకునే డబ్బులు, గోతాన్ని కుక్కి మూతి కొట్టేసి మొత్తం తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. 5 గోతాలు. వాడు బ్రతకాలి, మా వంశం మొత్తాన్ని నిలబెట్టేది వాడే అంటే ఈ 5 గోతాలు కాదు కదా, ఎలాంటి ఇంకొక 10 గోతాలు తెచ్చిన వాడిని బ్రతికించటం నా వల్ల కాదన్నారు. 2వ రోజు ఆ పిల్లవాడు మరణించాడు. అంత సంతోషంగా విచ్చలవిడిగా ఆనందకరంగా జరిగినటువంటి సందర్భం వారు పుట్టకకి గ్రామం అంతా 3 రోజులు అన్నం కూడా తినలేదంటే, అంత దుఃఖంతో నిండిపోయిన పరిస్థితి. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎక్కువ సంతోషం పుట్టినప్పుడేమో ఎక్కువ సంతోషం కలుగుతుంది, పోయినప్పుడు దానికి 4 గంటలు దుఃఖం వస్తుంది. ఒక పాపి మారు మనసు పొందితే, రక్షించబడితే భూమి మీద కలిగే సంతోషం కంటే కూడా పరలోకములో ఎక్కువ సంతోషం, దూతలతో సహా దేవుడు అందరూ కలిసి సంతోషిస్తున్నారు. ఈ పాపి రక్షించబడ్డాడు, ఈ పాపి మారుమనసు పొందాడు, ఈ పాపి తండ్రి రాజ్యానికి వస్తున్నాడు, ఈ పాపి పరలోక నివాసిగా ఉంటున్నాడు అని చెప్పి ఆర్భాటముతోటి, సంతోషంతో, గాన ప్రతిగానాలతోటి పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంట. ఆ పాపి మనమైతే ఎంత బాగుంటుంది, అవునా కాదా? మనల్ని బట్టి పరలోకంలో సంతోషం కలిగితే ఎంత ఆనందం కూడా ఆలోచించండి. ఒక వ్యక్తి పుడితే గ్రామం అంతా సంతోషించారు. అలాగే నీవు నేను మారుమనసు పొందితే, దేవునికి అనుకూలమైన బిడ్డగా మారితే, మన పాపాలను తీసుకుని పరిశుద్ధంగా జీవించగలిగితే ప్రభు యొక్క రాజ్యంలో గొప్ప సంతోషము మనకుంటుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మాటకి చాలా స్పష్టతగా మనకి వస్తున్నటువంటి సందర్భం. ఇది దేవుని రాజ్యానికి వెళ్ళాలని, దేవుని రాజ్యంలో మనం జీవించాలంటే మారు మనసు పొందాలి. ఏం వెళ్ళాలంట? నువ్వు తండ్రి యొద్దకు చేరాలంటే యేసు ప్రభు ద్వారాగా వెళ్ళాలి. యేసు ప్రభు ద్వారాగా వెళ్ళాలంటే నువ్వు మొదట మనం చెప్పుకున్నాము అవన్నీ పాటించాలి. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను వలని పొరుగువారిని ప్రేమించాలి. 3వ విషయంలోకి వస్తే నువ్వు మారు మనసు పొందాలి. ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఆయన రాజ్యంలోనికి నీవు వెళ్ళలేవు. ఇంకా అంటాడు, కొత్తగా జన్మించాలి. అర్థమవుతుందా? నీరసం అవుతుందా? నాకేదో నీరసం ఉన్నట్టుందే. మీరు గడిచిన వారంలో కాకూడదు ప్రభు అని 2 రోజులు ప్రార్థన చేసుకుంటున్నాను. నేను బలహీన కనుకనే బీపీ డౌన్ అయిపోతుంది కనుక గడిచిన వారం జరిగేటట్టు ఉండకూడదు. ఇంకా మంచి సబ్జెక్ట్ 2 విషయాలు ఆగిపోయినాయి.
ఆరోగ్యం బాగున్నట్టయితే ఆ 2 విషయాలు కూడా ఉండేది. చాలా అద్భుతకరంగా ఉండేది సందేశం ఆ రోజున. మంచి పాయింట్లోనే తేడా పడిపోయింది గడిచినటువంటి ఆదివారం. కనుకని ఇక్కడ మనం చదువుకునే విషయాల్లో మొదటగా భోజనమని, నీళ్ళని, చేర్చుకోవటమని, నిన్ను వల్ల పొరుగువారు ప్రేమించడం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఉన్నాయి. అవి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అని చెప్పాన మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ గొర్రెల గురించి మాట్లాడుతూ కుడివైపు ఉన్న వారి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. లేవి కాండంలో లేక మత్తయి సువార్తలోనేమో నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుకో అని చెప్పాడు. అలాగనే దేవుని రాజ్యం గురించి మార్కు సువార్త 1:15లో, లోక 15:7లో పరలోక రాజ్యంలో సంతోషం గురించి, మారు మనసు గురించి చాలా స్పష్టతగా వచ్చాడు. అయితే క్రొత్తగా జన్మించాలి. ఎలాగ జన్మించాలి? ఇప్పుడు మేము జన్మించలేదా? మేము జన్మించాం కదా, మళ్ళీ క్రొత్తగా ఏంటి అనేటువంటిది ఒక మాట ఉంది. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము ఒక రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటాడు, క్రొత్తగా ఎలా జన్మిస్తారండి? ఒక ముసలివాడు ఉన్నాడు, వాడు తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాడా? ఎలాగొస్తాడని అప్పుడు యేసు ప్రభువారు అంటే, ధర్మశాస్త్రోపదేశకుడు అది మాత్రం నీకు తెలియలేదా అని మాట్లాడతాడు. అది దాని గురించి మనం మాట్లాడితే యోహాను సువార్త 3:3లో మనం చూద్దాం. యోహాను సువార్త, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఎలా జన్మించాలంట? ఒకడు క్రొత్తగా జన్మించితేనే, లేకపోతే అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో అర్థమవుతుంది. క్రొత్తగా జన్మించాలంట. ఎలాగ జన్మించాలి? క్రొత్తగా తల్లి గర్భం నుంచి ఎలాగ జన్మించాలి అని ఆలోచన చేస్తే 5వ వచనంలో అంటాడు, యేసిట్లనను ఒకటి నీటి మూలముగాను ఆత్మూలంగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలాగంట? ఎలాగ జన్మించటం అంట? నీటి మూలముగాను ఆత్మూలముగాను. నువ్వు మారుమనసు పొందావు అనటానికి నీటి బాప్తిసం ఆధారం. ఏం పొందావంట? మారుమనసు పొందావని అనుకోవటానికి గుర్తుగా నీటి బాప్తిసం ఆధారం. అందుకని ఇక్కడ ఏమంటున్నంటే నీటి మూలముగా బాప్తిసం తీసుకోవాలి. నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం. ఆత్మూలముగా అంటే మారు మనసు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకున్నప్పుడు అవి నీళ్ళలో మురికి ఎలా కొట్టుకొని పోతే నీ పాపాలన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నువ్వు నూతనమైనటువంటి వ్యక్తివి, కొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి వ్యక్తివి నీవిక. అందుకని ఇక్కడ అంటాడు, ఒక నీటి మూలంగా ఆత్మలో జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు నీతో నిత్యముగా నేను చెప్పుచున్నాను. విన్నారా? ప్రవేశించాలంటే మనం నీటి మూలంగా జన్మించాలంట, ఆత్మ మూలంగా జన్మించాలంట. అలా జన్మించకపోతే మనం వెళ్ళలేము. మరి ఇప్పటికీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలనే విషయంలో ఇంతవరకు తీర్మానం లేదు ఎవరికి, ఇంతవరకు నిర్ణయం లేదు. నా పొలాలు పండాలని, నా కుటుంబంలో సంతానం కలగాలని, నా బిడ్డలు ఆశీర్వదించబడాలని, మా ఇంట్లో భార్యాభర్తలు ప్రేమగా ఉండాలని, మాకు ఏ రోగాలు ఉండకూడదని, మా పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని ఈ ఏడుపులే కానీ అసలు దేవుని రాజ్యంలో మా కుటుంబంతో ఉండాలని ఎక్కడని అనుకుంటున్నారా? అసలు దేవుని రాజ్యం చూడాలని ఒక్కరికన్నా ఉందంటే 100% కష్టంగానే ఉంది. అది అర్థమవుతుందా? కనుకనే ప్రార్థన అంటే దేవుని రాజ్యం. ఏమిటంటే అది దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. ఒకానొక దినమున భూమి మీద ఉన్నప్పుడు దేవుడు అనేకమైన ఆపదల నుంచి, సమస్యల నుంచి విడిపించి మనల్ని కాపాడుతాడు. ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి జీవితం ముగియగానే ఈ దేహము ఇది మట్టిలో కలవగానే నీ ఆత్మకు మట్టికి మరణము లేదు. ఆత్మ దేవుని అంగీకరించుంటే నువ్వు ఈ శరీరంతో ప్రభువుని అంగీకరించి ప్రభు చెప్పిన పనులన్నీ నువ్వు చేస్తున్నట్లయితే, మారుమనసు పొందుంటే, నీటి ద్వారా జన్మించుంటే, ఆత్మ ద్వారా జన్మించుంటే, నిన్ను వాళ్ళు పొరుగువారిని ప్రేమించుంటే, పేదవారికి సహాయం చేస్తుంటే నీ ఆత్మ ఆయన రాజ్యానికి వెళ్తుంది. దాని మీద 2వ మరణానికి ప్రభుత్వము అధికారం లేదు. ఒకవేళ వీటన్నిటిని పక్కన పెట్టుంటే 2వ మరణం అగ్నిలోనికి నేను లాక్కొని పోతుంది. ఒక మానవుడు, ఒక ధనవంతుడు మరణించాడు ఒక రోజున. ధనవంతుడు మరణించిన తర్వాత ఈ ధనవంతుడు అగ్నిలోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట?
అగ్నిలోనికి వెళ్ళాడు. వెళ్ళేదాకా తెలియదు. ఈలోపు చాలామంది సేవకులు, దేవుని పనిచేసేవారు, యాతనకరమైన స్థలం ఉంది, మారు మనసు పొందు, క్రొత్తగా జన్మించు, అప్పుడే రాజ్యానికి వెళ్తావు, వేదనకరమైన స్థలంకు రాకుండా నెమ్మది కలిగే స్థలంలో ఉంటామని ఎంతమంది దేవుని యొక్క మాటలు చెప్పినా ఇలాగ పని బాట లేకుండా తయారయ్యారు. కూర్చొని ఆ 4 గోడలు కట్టుకొని ఆ రేకులు వేసుకొని అందులో కూర్చొని వాలీలు తెచ్చిన కానుకలు తింటే బొజ్జలు పెంచుతూ కూర్చున్నారు. పని బాట లేకుండా అనుకున్నాడు ఒకడు. వాడు కలిగినట్టు ధనంతోటి, వాడు కలిగిన గృహంలోనూ విచ్చలవిడిగా విలాసవంతంగా పేదవారిని కరుణించకుండా, వాళ్ళ ఆకలి గురించి చూడకుండా, వాళ్ళ వస్త్రాల గురించి ఆలోచించకుండా, ఎదుటివారిని ప్రేమించకుండా విచ్చలవిడిగా జీవించాడు ఒకడు. మనిషికి మరణం ఒక రోజు ఉంది, అది ఎప్పుడైనా సరే. ఆ మరణం వాడికి వచ్చింది ఒక రోజున. మరణించాడు. మరణించిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడున్నటువంటి పరిస్థితులు చూసి కేకలు వేయటం ప్రారంభం చేశాడు. ఏం చేశాడంట? కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తూ ఇలా పైకెత్తేటప్పటికి ఒక పెద్ద ఆయన కనపడ్డాడు. ఎవరు కనపడి వింటున్నారు లేదా? అర్థమవుతుందా మీకు? ఒక పెద్ద ఆయన కనపడ్డాడు. ఓ పెద్ద ఆయన ఏమంటున్నాడంట? ఓ పెద్ద ఆయన, నీ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు చూసావా? ఆ వ్యక్తిని కాస్త నా దగ్గరకు పంపించవా? ఈ అగ్నిలో ఈ యాతనలో అల్లాడుతున్నాను, దాహంతో ఉన్నాను, కాస్త చిచ్చుకుని వెళ్తే నీళ్ళ డ్రాప్ ఒకటి వేస్తేమో చల్లారిద్దాం, ఒకసారి పంపవా అట్లా పెద్ద ఆయన అంటున్నాడు. బాబు, నీ జీవితకాలం అంతా నువ్వు ఇష్టానుసారంగా జీవించి సుఖాన్ని అనుభవించావు, ఏమీ కొదువు లేకుండా జీవించావు, అందుకని ఇక్కడ కాలుతున్నావు, యాతన పడుతున్నావు. నా దగ్గర ఉన్నాడే, ఈడు జీవితం అంతా శ్రమ అనుభవించాడు, కూటికి గుడ్డకి అన్నిటికీ కరువు వేసాడు, దరిద్రం అనుభవించాడు కనుక, ఈ భూమి మీద యాతనకరమైన బాధలు అనుభవించాడు కనుక ఇక్కడ దేవుడు ఆయనకి నెమ్మది ఇచ్చాడు. ఒకవేళ ఈయన నీ దగ్గర పంపించడానికి, నువ్వు నా దగ్గర రావడానికి కుదరదు, మన ఇద్దరి మధ్య పెద్ద అగాధం ఉంది. వింటున్నారు లేదా? ఏముందంట? అగాధం ఉంది అని చెప్పేసి అన్నాడు. అలా కాదు కానీ నీ దగ్గరున్న వ్యక్తిని భూమి మీదకి పంపించు. ఎక్కడ పంపించాలన్నా? భూమి మీదకి పంపించు. నాకు 5 సహోదరులు ఉన్నారు, లేక సహోదరులు ఉన్నారు, ఇక్కడ ఈ యాతనకరమైన స్థలం ఉందని, ఇక్కడ రాకుండా ఉండటానికి భూమి మీద ఉన్నవారు మారు మనసు పొందమని నీ దగ్గర ఉన్న వ్యక్తిని పంపిస్తే వాళ్ళు తెలుసుకొని మారు మనసు పొంది నేనున్న యాతనకరమైన స్థలం రాకుండా నీ దగ్గర ఉన్నాడే వాడు నేను నెమ్మదికరమైన స్థలంలోకి వస్తారయ్యా, ఆ పని చేయమంటాడు. అప్పుడు ఆ పెద్ద అని అంటాడు, బాబు, ఒకడు మృతుల్లోంచి వెళ్ళి చెప్పినంత మాత్రం వాళ్ళు ఏమీ మారు. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినా వినలేదంటే ఈడిపోయి చెప్పినా వినరు వాళ్ళు అని చెప్తాడు. ఆ విషయాన్ని చదువుకున్న 16:28 చూడండి, లూకాసు వార్త 16:28-30 అప్పుడు అతడు 5 సహోదరులు ఉన్నారు, వారి వేదనకరమైన స్థలముకు రాకుండా నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నానను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లోని ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఈ ధనవంతుడు అగ్నిలోనికి వెళ్ళి కాలుతూ యాతన పడుతూ దేని గురించి చెప్పాడు తెలుసా? దేని గురించి చెప్పాడు? అది సంగతి, మారు మనసు గురించి చెప్పాడు. రోగి అర్థమైందండి, పిల్లల పవర్ ఎంతసేపు ఉంటుందో. డాక్టర్ కంటే కూడా చదువుతాడు, అంతబడికి డాక్టర్ అనేటువంటి వ్యక్తి చదివి చెప్తాడు. రోగి ఏం చేస్తాడు? ఆ బిళ్ళను వేసుకున్న తర్వాత ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది పని చేయటం, ఆ బిళ్ళ పవర్ ఎన్ని గంటలు ఉంటుంది ఈడనే తెలుసుకుంటాడు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒకసారి అర్థం చేసుకోవడానికి బిళ్ళ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా ఉంది, ఏ టైం ఇచ్చింది, వాళ్ళు కూడా రాసుకుంటారు ఈ బిళ్ళ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా. అలాగనే అనుభవం వచ్చింది ధనవంతుడికి.
భూమి మీద ఉన్నప్పుడు సుఖాన్ని, సంతోషంగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాను. నా సహోదరులు లేక నా సహోదరులు కూడా నాలాగే అనుభవిస్తున్నారు. వాళ్ళు పేదవారిని దయ చూపించట్లేదు, కరుణ చూపించట్లేదు, భోజనం పెట్టడం లేదు, వాళ్ళకి దాహాన్ని నీళ్ళు ఇవ్వటం లేదు, వాళ్ళు రోగి అయినప్పుడు చూడటానికి వెళ్ళట్లేదు, పరదేశం ఎవరు వస్తే ఇంట్లో చేర్చుకోవట్లేదు, ఎదుటి వారిని తనను ప్రేమించుకున్నట్టుగా ప్రేమించట్లేదు. నేను అలాగనే జీవించాను, వారు అలాగనే జీవించేస్తున్నారు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను కనుక నేను ఆదరకరమైన స్థలానికి వాళ్ళు కూడా వస్తారు. కనుకనే నేను పడుతున్న బాధ వాళ్ళకి తెలియదు. కనుకనే మీరు మారుమనస్సు గురించి వెళ్ళి చెబితే వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు, ఇక్కడ రాకుండా ఉంటారని చెప్పి ఈయన సహోదరుల గురించి ఆలోచన చేశాడు. మారు మనసు పొందితే యాతనకరమైన స్థలానికి వెళ్ళరు. మారు మనసు పొందిన వారు నరకానికి వెళ్ళరు, అగ్నిగుండానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారంటే తండ్రి యొద్దకు వెళతారు. ఎక్కడికి వెళ్తారంట? తండ్రి యొద్దకు వెళతారు. కుమారుడు ఉన్నటువంటి రాజ్యం, పరలోక రాజ్యంలో వారు జీవిస్తారు యుగయుగాలు యుగయుగాలు యుగయుగాలు. కనుకనే మనము ఈ విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించేటువంటి వారు ఉండాలి. అందుకని ఇక్కడ మత్తయి 3:11 మీరు చదవద్దులండి. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను అంటాడు. దేనికోసం అంట? పాప క్షమాపణ కోసం, మారుమనస్సు కోసం. వ్యవహారంట నీళ్ళలో నీకు నేను బాప్తిసము ఇస్తున్నాను. బాప్తిసం అనేది ఏమిటంటే మారు మనసు పొందిన దానికి గుర్తుగా కనపడుతుంది. కనుక నేను చదువుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏ విధంగా మనం అనుసరిస్తున్నాము లేదు. తండ్రి రాజ్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాలి. భూమి ఆకాశాలు శాశ్వతమనే కాదు, మన భూమి మీదకి వచ్చిన యాత్రికులం. ఎవరమంట? యాత్రికులం. మనకు దేవుడిచ్చిన ఆయుష్. నా తండ్రి వెళ్ళిపోయాడు, నా కూతురు వెళ్ళిపోయింది, నా తల్లి వెళ్ళిపోయింది. వాళ్ళు భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్ కాలం ఉన్నారు, వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. ఒకరోజు నా ప్రయాణం ఉంటుంది. కనుక ఆ ప్రయాణం వచ్చినప్పుడు ఈ భూమి మీద నా జీవితాన్ని ముగించి నేను వెళ్ళాల్సిన మార్గాన్ని ప్రయాణం చేస్తూ వెళ్తాను, అక్కడికి వెళ్తాను. అయితే నాకైతే మరణం లేదు, మీకు మరణం లేదు. బైబిల్ బోధిస్తుంది మనిషి మరణించిన తర్వాత క్రొత్త జీవితం ఉంది, క్రొత్త వారిని చూస్తారు. మరొక సందర్భాన్ని చూస్తే అప్పుడు అనుకూడదు, ఓహో ఇదంతా ఇదివరకు తెలియదు నాకు, ఇదంతా నేను ఎప్పుడు ఇలా ఉంటుందని తెలుసుకోలేదా నేను. అప్పుడు తెలిసి వస్తుంది అనమాట. లాజరు అలా అనుకోలేదు, ధనవంతుడు అలా ఇద్ది అని అనుకోలేదు. మరణించిన తర్వాత చూడకూడదు దృశ్యాల్లోకేమో ధనవంతుడు వెళ్ళాడు, పొందలేని నెమ్మదిలోనికేమో పేదవాడైనటువంటి దరిద్రుడైనటువంటి లాజరు వెళ్ళిపోయాడు. కనుక నేను అందరూ కూడా ఒకరోజు మట్టికి వెళ్తుంది. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళాలనే తపన ఆరాట ఎవరికైతే ఉందో వాళ్ళు మన పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి వారిని అందరిని ప్రేమిస్తూ మన దగ్గర ఉన్నటువంటి దాన్ని కాస్త కూస్త సహాయం చేసుకుంటూ మంచిగా మనం జీవించినప్పుడు తండ్రి మహింపరచబడతాడు. తండ్రి రాజ్యానికి వెళ్ళటానికి కుమారుడు ప్రేమలో కుమారుని బట్టి మారుమనస్సు పొంది ఆయన రక్తములో కడగబడి పవిత్రం చేయబడి మనం ఆయన రాజ్యానికి వెళ్ళేవారిగా కుమారుడే తీసుకొని తండ్రి దగ్గరికి వెళతాడు. తీసుకెళ్ళి ఆయన పరిచయం చేస్తాడు. భూలోకం ముందు వీరు నన్ను అనుసరించారు, మారుమనస్సు పొందారు, వాళ్ళ పాపాలను విడిచిపెట్టారు, నా రక్తంలో వారి పాపాలు కడుక్కున్నారు, నా శరీరం రక్తం ద్వారా వీళ్ళు పరిశుద్ధులయ్యారు, ఇదిగో నేను తీసుకొచ్చానని చెప్పి తండ్రికి కుమారుడు మనల్ని అప్పగిస్తాడు. అక్కడ సంతోషంగా యుగయుగాలు ఆ పరలోక రాజ్యములో మనము జీవిస్తాం. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండదు, అక్కడ దాహము ఆకలి ఇవేమీ ఉండవాడా. దేవుని దూతలను పోలినటువంటి వారికి దూతల వలె మనం అక్కడ ఉంటాం. కనుక నువ్వు నిజంగా తండ్రి రాజ్యంలో తండ్రి ఎద్దుకు వెళ్ళాలి కనుక ఉన్నట్లయితే ఈ చెప్పుకున్నటువంటివి ఖచ్చితంగా మనం అనుసరించినప్పుడు దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.